సాధారణంగా అయ్యప్ప స్వాములు కానీ భవానీలు కానీ అంటే ఎవరైనా హిందూ ధర్మంలో మాల వేసుకున్నట్టయితే ఆ మాలధారులు కర్పూర హారతి తీసుకున్నప్పుడు ఈ విధంగా పట్టుకొని హారతి ఫస్ట్ లాకెట్కి ఇవ్వాలి. అంటే లాకెట్టుకున్నట్టు దేవుని స్వరూపానికి ఇవ్వాలి. దాని వెనుక కారణం ఏంటి అంటే రోజంతా ఎక్కడెక్కడో తిరుగుతారు, తిరిగినా తిరగకపోయినా చెమటకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆ లాకెట్ల మీద. అందువల్ల ఈ హారతి కర్పూర హారతి కనుక మనం దగ్గరగా పట్టుకొని ఈ విధంగా తీసుకున్నట్లయితే ఆ కర్పూరం యొక్క ప్రభావము, ఆ వేడి ప్రభావము, ఈ రెండింటి వల్ల బ్యాక్టీరియా అనేది ఆ లాకెట్ల మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోయి ఆ స్వామికి ఆరోగ్యంగా ఉంటుంది, మళ్ళీ రిఫ్రెష్ అవుతుందన్నమాట. అందుకోసము స్వాములు ఎప్పుడు కర్పూర హారతి తీసుకున్నా కూడా ముందుగా ఈ విధంగా పట్టుకొని హారతి తీసుకోవాలి. దగ్గరికి కర్పూర హారతి అనేది ఈ విధంగా తీసుకోవాలి. కర్పూరము ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా చేయడము ఆ స్వాములకు ఆరోగ్యరీత్యా మంచిది కనుక ఈ విధంగా చేయాలి. దానికి కారణం అది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.